సాంప్రదాయం కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం. వెంకటేశ్వర వైభవం, ఈ వైభవంలో మనం మునిగి తేలుతున్నాం. వెంకటాచలంని అలా ఒక్కసారి స్మరించుకుంటే చాలు పాపాలు పోతాయి అంటారు. వెంకటాచలానికి వెళ్ళినా వెళ్ళలేకపోయినా అయితే ఈ అనుగ్రహం గురించి కూడా మనం మరికొద్దిసేపట్లో మాట్లాడుకుందాం. ముందుగా ఆదివరాహ స్వామి అక్కడ వెలిశారు కాబట్టి, అంటే మనం చెప్పుకున్నాం ఒక బోయవాడు వసువు ఆయన పేరు, ఆయనకే ప్రథమ దర్శనం వరాహస్వామిగా శ్రీ మహావిష్ణువు ఇచ్చారు. ఒకటే పరబ్రహ్మ స్వరూపం, విభిన్న రూపాలు. వరాహస్వామిగా దర్శనం ఇచ్చి తొండమాన్ చక్రవర్తిని ఇక్కడ ఆలయం నిర్మింప చేయమని చెప్పు, నేను ఇక్కడ ఈ రూపంతోనే ఉంటాను, అందరికీ అనుగ్రహాన్ని ఇస్తాను అంటే ఈ బోయవాడు వెళ్ళి పరిచయం చేయించారనమాట. అంతటి రాజైనా, అంత ఐశ్వర్యపరుడైనా ఆయనకి కనిపించని భగవంతుడు ఈయనకి కనిపించాడు. అంటే ఆయన దగ్గర ఉన్నది ఐశ్వర్యమైన, ఈయన దగ్గర ఉన్నది అపారమైన భక్తి, ప్రేమ అన్నది ఇక్కడ మనకి అర్థమవుతుంది. మొత్తానికి ఆయన అక్కడ ఒక ఆలయం కట్టించారు. అయితే ఈ వరాహం అక్కడే తిరుగుతూ ఉండేది కదా. స్వామివారు అలా కేవలం ఆలయంలో ఒక విగ్రహంగా ఆయన ఉంటారా? కాదు, అక్కడ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలాగే ఈ వెంకటాచలంలో కూడా వెంకటేశ్వర స్వామి ఆయన కూడా తిరుగుతున్నారు. అలా తిరుగుతున్న సమయంలో వీళ్ళిద్దరూ ఒక్కసారి మాట్లాడుకున్నారట. మనకి దశావతారాలలో కూడా రాముడు, పరశురాముడు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే, అలాగే రాముడు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే. కానీ ఇద్దరూ ఒక సందర్భంలో మాట్లాడుకోవడం జరుగుతుంది. అంటే ఒకే ఒక పరమాత్మ విభిన్న రూపాలలో ఉంటాడు. మన రూపాలలో ఉన్నాడు కదా, మనం అందరం కూడా పరమాత్మ మనలో ఉన్నాడు, అలాగే భావన చేసుకోవాలి. ఇన్ని రూపాలు ఉన్నాయి, అలాగే భగవంతుడు. అయితే వెంకటేశ్వర స్వామి తిరుగుతూ ఉంటే ఆదివరాహస్వామి ఒక మాట అడుగుతారు. అంటే ఇలా కూడా మాట్లాడుకుంటారా? వాళ్ళు ఒకటే కదా. నిజమే, కానీ ఒక లీల జరగాలి కదా, ప్రతిదానికి ఒక కారణం కావాలి కదా, అందుకని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ ఆదివరాహం అడుగుతుందట, అంటే ఇది నా స్థలం కదా, నేను ఇక్కడ ఉంటూ ఉంటాను, మరి నువ్వెవరు అని. అప్పుడు వెంకటేశ్వర స్వామి అంటారు, ఇది కలియుగం. ఈ కలి ప్రభావం వల్ల, ఎందుకంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఎవరూ ఆయన్ని పిలవలేదు, ఆయన అంతగా కష్టపడి రావాల్సిన అవసరం లేదు. ఎవరు నన్ను వేడుకుంటే వైకుంఠం నుంచి వాళ్ళకి అనుగ్రహాన్ని ఇస్తానంటే సరిపోతుంది. కానీ ఆయన వచ్చారు మన కోసమే. ఎందుకంటే కలియుగం పాడైపోతోంది. ఇక్కడ ధర్మం లేదు, సత్యం లేదు, ఏదీ లేదు, శుచి లేదు, శౌచం లేదు, పవిత్రత లేదు. కాబట్టి ఇన్ని లోపాలతో పాపం మనుషులు ఎలా బ్రతుకుతారు? భ్రష్టులైపోతున్నారని ఆయనే వచ్చారు. ఆయన అంటారు, కలియుగంలో కలి ప్రభావం చాలా అది ఎక్కువగా ఉంది కదా త్రివ్య స్థాయిలో. అందుకని ఈ జనాలని రక్షించడానికి ఇక రాబోయే కాలంలో ముందు నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను, అందుకని నేను ఇక్కడ సంచరిస్తున్నాను అన్నారట. అయితే ఆదివరాహుడు అన్నట్టు అలా ఎలా? ఇది నా స్థలం కదా, కాబట్టి నువ్వెలా ఉండి ఇక్కడ ఆక్రమించుకుంటావు? నువ్వు కూడా ఇక్కడ ఉండాలి అంటే ఎలా? అయితే నువ్వు మరి ఏదో ఒకటి నాకు ఇవ్వాలి కదా అంటే వాళ్ళు బేరాలు ఆడుకుంటున్నారనమాట. ఇలా కూడా ఉంటాయా అంటే ఉంటాయి, ఎందుకంటే కలియుగ లక్షణమే అది కదా. నీకు ఒక పని చేసి పెట్టాలంటే నాకేంటి అని మనం అడుగుతాం. ఇవన్నీ కూడా కలియుగ లక్షణాలే. అది భగవంతుడు ముందుగానే ఆయన వైభవంలో మనకి తెలియజేస్తున్నారు. ఆయన ఎందుకు కలిగారు అంటే దయతో. ఆయన ఏం నేర్పిస్తున్నారు అంటే వినయం, ఓర్పు, సహనం. ఇది మనకి ప్రతి క్షణం పరీక్షలు ఇవన్నీ ఎదుర్కోవాలని ఆయన చరిత్ర మనకి చెప్తోంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఆదివరాహస్వామి, సరే మరి నాకేంటి అంటే ఇది నా స్థలం కాబట్టి నువ్వు ఉండాలంటే నాకేంటి అని అడుగుతున్నారు. అప్పుడు స్వామివారు అంటారు, అంటే కొనుక్కుంటావా, మరి నాకు ఏమి ఇస్తామన్నారట. ఆయన అంటారు, లక్ష్మీదేవి నా దగ్గర లేదు కాబట్టి నేనేమి ఇస్తాను. ఆయనకి ఆ సమయంలో లక్ష్మీదేవి లేదుగా, ఆవిడ కోల్హాపురంలో ఉంది. ఆయన అంటారు, లక్ష్మీదేవి లేదు కాబట్టి నేను అలా ఏమి డబ్బులో లేకపోతే ఇంకేదో ఇవ్వలేను. అయితే మనం ఇద్దరం ఒక ఇదే అనుకుందాం, ఇక్కడికి అంటే నేను ఇక్కడికి ఉండడానికి వచ్చాను, ఇక్కడ తిరుమల క్షేత్రంగా అంటే వెంకటాచలంగా ఈ క్షేత్రంలో నేను ఉండిపోతాను కలియుగం అంతమయ్యేంత వరకు. అప్పటి వరకు కూడా నా దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ ముందుగా నిన్నే చూస్తారు, ముందుగా నీ దర్శనం, ఇది నేను నీకు ఇస్తున్నాను. నేను డబ్బు ఇవ్వలేను, ఇంకేదో ఇవ్వలేను. ఇంకొకటి ఏమిటి అంటే ప్రథమ నైవేద్యం, నాకు పెట్టవలసిన నైవేద్యం ఏదైతే ఉందో ముందు నీకు పెడతారు, తర్వాతే నాకు పెడతారు. ఇప్పుడు ఈ రెండు తీసుకుని అప్పుడు నువ్వు నాకు స్థలం ఇస్తావా అని అడుగుతారట ఆదివరాహస్వామిని. అప్పుడు ఆదివరాహస్వామి సరే తీసుకో అని అంటారు. ఈయన తీసుకోమన్నారు, ఆయన తీసుకున్నారు. తిరిగి ఏమి ఇచ్చారు అంటే ప్రథమ దర్శనం, అలాగే ప్రథమ నైవేద్యం. ఇప్పుడు వీళ్ళు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు అని అంటారు. ఇలా వీళ్ళు మాట్లాడుకున్న తర్వాత, అందుకే నేటికి మనం తిరుమల క్షేత్రానికి వెళితే ముందుగా ఆదివరాహస్వామి దర్శనం చేసుకుని అప్పుడు మనం వెంకటేశ్వర స్వామిని చూడాలట.
అయితే ఇద్దరూ విష్ణువే కదా, మరి నేను నన్ను ముందు చూడాలి, నిన్ను తర్వాత చూడాలి అనేటట్టుగా బాహ్యంలో కనిపించినట్టుగా ఉండదు. దీనికి కూడా ఒక లోతైన రహస్యం దాగి ఉంటుంది. అది మనం తెలుసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆది వరాహం అంటే మనం చెప్పుకున్నాం, వరాహస్వామి అలా ఉండరు. ఆయనతో పాటు భూమి ఉంటుంది, భూమాత ఉంటుంది. ఆయన భూమిని ఉద్ధరింపచేశారు, పైకి తీసుకుని వచ్చారు. మనం కూడా సంసార సాగరంలో ఉంటూ ఉంటాం, గృహస్థాశ్రమాన్ని స్వీకరించిన వాళ్ళం. ఈ సంసార సాగరంలో ఎన్నో భయాలు, పాశాలు వాటితో కట్టి ఉంటాం. నా కొడుకు, నా కోడలు, లేకపోతే నా పిల్లలు, నా భార్య, నా భర్త, నా బంధువులు, నా వాళ్ళు, నా కష్టాలు, నా సుఖాలు, నా వస్తువులు, ఇవన్నీ కూడా పాశాలే. మరి ఈ సంసార సాగరంలో వీటన్నిటినీ కూడా మనం వీటిని విడిపించుకుని భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం. ఏ రకంగా అయితే సముద్రంలోంచి భూమాతని బయటికి తీసుకొచ్చారో, సంసార సాగరంలోంచి మనల్ని అలా పైకి తీసుకొచ్చే స్వరూపం ఆది వరాహ స్వరూపం అంటారు. ముందుగా వరాహస్వామిని దర్శించుకుంటే భూమిని కాపాడాడు. భూమిలో ఏముండదు, మనకి తినే ఆహారం భూమి నుంచి, మనం వేసుకుంటున్న బట్టలు, అన్ని వస్తువులు భూమి నుంచే కదా వచ్చేది. సమస్త సంపద భూమి నుంచి వస్తుంది. కాబట్టి నీ ఆధారం ఏది మనకి గుర్తు చేయడానికి ముందు భూమాతని దర్శనం చేసుకుంటాం. ఆ ఆధారాన్ని నీకు ఎవరిచ్చారు? ఆది వరాహం, ఆయన్ని దర్శనం చేసుకుంటున్నావు. అలా చేసుకున్న తర్వాత నువ్వు బయటికి రావాలంటే, నువ్వు పైకి రావాలంటే, నువ్వు తరించిపోవాలంటే నువ్వు ఏం తెలుసుకోవాలి, అది దర్శనం చేసుకుని అప్పుడు కోరికలతో వెళ్ళు వెంకటేశ్వర స్వామికి. ఇది దాగి ఉన్న తత్వం.